This is Medical Coder RS, where every code tells a story. వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో ఈరోజు రిమైనింగ్ గైడ్లైన్స్ డయాబెటీస్ వాడి తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో నెక్స్ట్ గైడ్లైన్, కాంప్లికేషన్స్ డ్యూ టు ఇన్సులిన్ పంప్ మాల్ ఫంక్షన్. సో డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం అని సమ్టైమ్స్ ఇన్సులిన్ పంపు ఆర్టిఫిషియల్గా పెడతారండి. సో ఈ ఇన్సులిన్ పంప్ ఏంటంటే రెగ్యులర్గా ఇన్సులిన్ని బాడీలోకి రిలీజ్ చేస్తుంది. సో ఈ రిలీజ్ చేసే ఇన్సులిన్ ఒక్కోసారి ఎక్కువ రిలీజ్ చేయొచ్చు, ఒక్కోసారి తక్కువ రిలీజ్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఐసిడీస్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటి తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఒక గైడ్లైన్, అండర్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ డ్యూ టు ఇన్సులిన్ పంప్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఏంటంటే అండర్ డోజింగ్ మీన్స్ ఇన్సులిన్ పంప్ అనేది కావాల్సిన డోసు కన్నా తక్కువ డోసు రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఎలా కోడ్ చేయాలి అంటే, సో ఫస్ట్ కోడ్ వచ్చేసి మెకానికల్ కాంప్లికేషన్ T85.6 సిరీస్. దాంతోపాటు అండర్ డోజింగ్ ఆఫ్ ఇన్సులిన్ అని చెప్పి T సిరీస్ కోడ్ ఉంటుంది. ఇది డ్రగ్స్ టేబుల్లో ఉంటుందండి. సో ఈ రెండు కోడ్స్ మనం కోడ్ చేయాలి. దీంతోపాటు అడిషనల్గా డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 సో బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్ కోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ డోస్ అంటే కావాల్సిన డోసు కన్నా ఎక్కువ డోసు ఒకవేళ ఇన్సులిన్ పంపు రిలీజ్ చేస్తే ఎలా కోడ్ చేయాలి. సేమ్ ఫస్ట్ T సిరీస్ మెకానికల్ కాంప్లికేషన్ ఆఫ్ అని చెప్పేసి T85.6 కేటగిరీకి సంబంధించిన సిరీస్ కోడ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఓవర్ డోస్ అయింది కాబట్టి పాయిజనింగ్ కోడ్ వస్తుంది. ముందు దానిలో అండర్ డోజింగ్ కాబట్టి అండర్ డోజింగ్ డ్రగ్ కోడ్ వస్తుంది. సో డాక్యుమెంటేషన్ క్లియర్గా చూడండి, అది ఓవర్ డోసా అండర్ డోసా. ఓకే, నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి సెకండరీ డయాబెటీస్ మెలిటస్. మనకి ఇక్కడ సెకండరీ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ కాకుండా మిగతా దీనివల్ల వస్తే అవి సెకండరీ డయాబెటీస్ అంటారు. లైక్ డ్రగ్స్ వల్ల కానీ, లేదంటే ఏదైనా కెమికల్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా కండిషన్ వల్ల కానీ, లేకపోతే ఇంకొకటి లాస్ట్ వన్ ఏంటిదంటే అసలు ఇన్సులిన్ రిలీజ్ చేసే ప్యాంక్రియాస్ని మనం ఆర్గాన్ ఒకవేళ బాడీలో నుంచి తీసినప్పుడు, సో అలా ఉన్నప్పుడు కూడా మనకి వేరే కోడ్ వస్తుందండి. సో అది 1 by 1 తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒకవేళ డ్రగ్స్ కానీ కెమికల్ వల్ల కానీ డయాబెటీస్ వస్తే ద కేటగిరీ వచ్చేసి E09 అండి. ఒకవేళ ఏదైనా కండిషన్ వల్ల డయాబెటీస్ వచ్చింది అనుకోండి, అది E08 కేటగిరీ అండి. అలా కాకుండా ఇన్ కేస్ ప్యాంక్రియాస్ రిమూవల్ అయింది, సో ప్యాంక్రియాస్ రిమూవ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది రిలీజ్ కాదు, దానివల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. ఇలా ఈ సినారియోలో మాత్రం E13 కేటగిరీ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ 13 కేటగిరీ ఇచ్చేటప్పుడు మనకి టోటల్ 3 కోడ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ E13 కేటగిరీ, తర్వాత వచ్చేసి గైడ్లైన్లో తెలుసుకుందాం ఎలా అనేది. ఓకే, ఈ గైడ్లైన్ వచ్చేసి మనం ఆల్రెడీ స్టార్టింగ్ దానిలో కూడా మెన్షన్ చేశారు, మళ్ళీ మెన్షన్ చేశారు. ఏంటంటే ఒకవేళ ఇన్సులిన్ యూజ్ చేస్తే ఇన్సులిన్ రిలేటెడ్ కోడ్ ఇవ్వాలి. Z79 కేటగిరీకి వచ్చేసి అది ఇన్సులిన్ కానీ, హైపర్గ్లైసెమిక్ డ్రగ్స్ కానీ, ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్స్ కానీ. ఓకే, సో ఇక్కడ ఇన్సులిన్ అండ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్స్ రెండు వాడితే రెండు కోడ్ చేయాలి. అది ఆల్రెడీ ప్రీవియస్ గైడ్లైన్లో ఉంది, మళ్ళీ రిపీట్ చేశారు ఇక్కడ. సేమ్ ఈ గైడ్లైన్ కూడా సేమ్ ఇక్కడ ఓవరాల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అండ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్స్ రెండు యూజ్ చేసినప్పుడు రెండు కోడ్ చేయాలి. ఇది కూడా సేమ్ ప్రీవియస్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేశారు. ఈ గైడ్లైన్ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా మెన్షన్ చేశారు, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే వినలేదో ఏంటంటే ఇన్ కేసు ఇన్సులిన్ అనేది మనకి జస్ట్ టెంపరవరీగా మాత్రమే ట్రీట్మెంట్ కోసం ఇస్తున్నట్లయితే అప్పుడు Z79.4 కోడ్ చేయకూడదు. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ కోడ్. ఎప్పుడైతే ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ అని మెన్షన్ చేస్తారో అలాంటప్పుడు మాత్రమే కోడ్ చేయాలి. అది గైడ్లైన్. సో సీక్వెన్సింగ్ E8 కానీ, E09 కానీ, E13 కేటగిరీ కోడ్స్ సీక్వెన్సింగ్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఎందుకు ఈ మూడింటికి మాత్రమే సీక్వెన్సింగ్ అని గైడ్లైన్ ఇచ్చారంటే, నార్మల్గా E10 కేటగిరీ కానీ, E11 కేటగిరీ కానీ
డ్యూ టు అనదర్ రీజన్ వల్ల రాదండి. అది ఇన్సులిన్ రిలీజ్ కాకపోవడం వల్ల కానీ లేదా ఇన్సఫిషియెంట్ వల్ల కానీ వస్తుంది. బట్ ఈ 3 కేటగిరీస్ ఏంటంటే, ఒకటి డ్రగ్స్ కెమికల్ వాడడం వల్ల కానీ, ఇంకొకటి E08 వచ్చేసి వేరే ఏ కండిషన్ వల్ల కానీ, అండ్ E13 వచ్చేసి ప్యాంక్రియాస్ రిమూవల్ వల్ల కానీ వస్తుంది. సో ఇట్లా డ్యూ టు అదర్ రీజన్ వల్ల వస్తుంది కాబట్టి వీటికి అడిషనల్గా కోడ్స్ వస్తాయి. E8కి, E9కి, E13కి. సో ఇలా ఈ 3 కేటగిరీలు వచ్చినప్పుడు సీక్వెన్సింగ్ ఎలా ఇవ్వాలి అందుకని సపరేట్ గైడ్లైన్ ఇచ్చారు. సో ప్లీజ్ కాన్సన్ట్రేషన్గా వినండి. గైడ్లైన్ వచ్చేసి ఇది సెకండరీ డయాబెటీస్ డ్యూ టు ప్యాంక్రియాటెక్టమీ, ఈ E13 కేటగిరీ 1-3. సో ఇది వచ్చినప్పుడు ఎలా కోడ్ చేయాలి అని అంటే, ఇక్కడ 3 కోడ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి E13 డయాబెటీస్ కోడ్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి E89.1 పోస్ట్ ప్రొజల్ హైపోఇన్సులిమియా కోడ్ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసి జెడ్ సిరీస్ అక్వైర్డ్ ఆప్షన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఈ 3 కోడ్లు ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు E13 కేటగిరీ ఇస్తున్నారో ఈ 3 కోడ్లు కంపల్సరీ సీక్వెన్స్ వైజ్ ఇవ్వాలి. ఓకే. సెకండరీ డయాబెటీస్ డ్యూ టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ కేటగిరీ ఏది ఇస్తారంటే E09 ఇస్తాము. సో అప్పుడు ఎన్ని కోడ్స్ వస్తాయంటే 2 కోడ్స్ వస్తాయి. ఒకటి E09 కోడ్ అండ్ దాంతోపాటు అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ కోడ్, T సిరీస్ కోడ్ వస్తుంది. సో ఈ 2 కోడ్స్ వస్తాయండి. రిమైనింగ్ గైడ్లైన్లు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే. సో డైలీ క్విజ్ అని చెప్పాను కదా. సో నిన్నటి వీడియోలోని క్విజ్ ఏంటిదంటే, పేషెంట్ హ్యావింగ్ డయాబెటీస్ మెలిటస్ విచ్ కోడ్ విల్ యూ గివ్. సో ఇక్కడ టైప్ ఏం మెన్షన్ చేయలేదు. బై డిఫాల్ట్ గైడ్లైన్ ప్రకారం బై డిఫాల్ట్ ఏది తీసుకోవాలంటే టైప్ 2 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి డయాబెటీస్ మెలిటస్ డ్యూ టు ప్యాంక్రియాటెక్టమీ అని అన్నప్పుడు హౌ మెనీ కోడ్స్ మస్ట్ వీ హ్యావ్ టు అసైన్. ఆప్షన్ ఏ 1 కోడ్, ఆప్షన్ బి 2 కోడ్స్, ఆప్షన్ సి 3 కోడ్స్. సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఇదే వీడియోలో ఉంది, ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుద్ది. ఒకవేళ మీకు అప్పుడు కూడా ఆన్సర్ లేకపోతే రేపటి వీడియో వరకు వెయిట్ చేయండి. ఓకే. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ వన్ మోర్ థింగ్, లైక్ అండ్ షేర్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.